సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తక్షణం తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి అలవెన్సులు కేటాయించాలి అంటూ భిక్షాటన చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్కు తమ గోడు వెళ్లబుచ్చుకొని ప్రభుత్వానికి తమ నివేదికను పంపవలసిందిగా వారు కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ఈ రోజుతో సమ్మె 11వ రోజు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు జగనన్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మేము అడగడం జరుగుతుంది. గతంలో 4.5 సంవత్సరం దాటిపోయింది, ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము రోడ్లు ఎక్కడం జరిగింది. ఆయన పాదయాత్రలో చేస్తూ ఊరూరు తిరుగుతూ అందరికీ చెప్పడం జరిగింది. అర్జీలు స్వీకరించి మీ అందరికీ నాకు ఒక అవకాశం ఏంటి, మీ అందరికీ ముఖ్యమంత్రి అయినాక నేను ఎక్కువ సంఖ్యలో పర్మనెంట్ చేస్తాను, సమాన పని సమాన వేతనం ఇస్తాను, సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేస్తానని ఆ రోజు అడగడం జరిగింది. అడిగిన తర్వాత మన రాష్ట్ర ప్రజలు కానీ మున్సిపల్ కార్మికులందరూ కూడా ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు ఆయన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. అందుకు ఈరోజు రోడ్లెక్కి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని, అబ్కాస్ రద్దు చేయాలని, అట్లాగే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ఇవన్నీ మేము ఆయన చెప్పిన వాగ్దానాలు మేము అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలేం అడగడంలే. అయ్యా నువ్వు ఆ రోజు ఇచ్చినావు, ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు ఎవరు ప్రజలు కానీ కార్మికులు కానీ ఎవరు కనపడడం లేదు. అందుకు దయచేసి ఇప్పటికైనా చర్చలకు విలంపి 2 వాటి చర్చలకు విలంపినారు. చర్చలతో కాలయాపన చేయకుండా నిజాయితీగా నికృష్టిగా మా కార్మికుల సమస్యలు పరిష్కరించి చర్చల్లో పరిష్కరించాలని, లేటుగా చేయకుండా ఈ సమ్మెను తొందరగా చర్చలతో మా సమస్యలు పరిష్కరించాలని 3వసారి చర్చలకు విలంపి మా సమస్యలు పరిష్కరించాలా. లేని పక్షంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు సమ్మె చేసేదానికి ఎన్ని రోజులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను పోలీసులతో అణచివేయాలని, అట్లాగే ప్రైవేటు కార్మికుల తోలుకొచ్చి చేయించాలని ధర్నాలు ఇచ్చిన చేసి అణచివేయాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికుల మీద కాదు మీ పతనము, పోలీసుల పెత్తనము. అట్లాగే కార్మికులతో పెట్టుకుంటే ఎక్కడ ప్రభుత్వాలు కూడా బతికట్టిన భావన లేదు. గత ప్రభుత్వాలు కూడా చూసినాము ఎంతో మొండిగా ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఎంతో మొండిగా కూడా గతంలో మేము ఎన్నో 20 రోజులు 15 రోజులు స్ట్రైకులు చేసి ప్రభుత్వం మెడలు వంచి మేము హక్కులు సాధించుకునే చరిత్ర మాకుంది. మా కార్మికులతో పెట్టుకుంటే కనుక మీరే ఇబ్బంది పడేది. రాబోయే కాలంలో ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించండి. ఓ పక్క ఎలక్షన్లు వస్తున్నాయి, ఓ పక్క కోవిడ్ మళ్ళా కరోనా మొదలవుతుంది. ఇప్పటికైనా సమ్మెను చాలా దూరం లేట్ చేయకుండా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమ్మెను లేటుగా చేస్తే కరోనా ఇచ్చినవైతే మీదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని మేము కోరుతున్నాం. ఇట్లు మున్సిపల్ యూనియన్ టౌన్ సెక్రటరీ సాల్మోను, అట్లాగే పట్టణ అధ్యక్షుడు చంటి, కోశాధికారి రాఘవేంద్ర, రవికుమారు, గుర్రమ్మ, అట్లాగే కమిటీ లీడర్లు ప్రేమిలమ్మ, అట్లాగే నీతమ్మ, అన్నపూర్ణ, సులోచనమ్మ, అట్లాగే చాలా మంది ఇంకా లీడర్లు ఉన్నారు. కొంతమంది మా అందరు కూడా ఈ సమ్మెను జయప్రదం చేసిన దానికి, కార్మికులు వచ్చిన దానికి, గట్టిగా కార్మికులు ఉండేదానికి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా కామ్రేడ్.